అండి సార్కి వచ్చేసి విపరీతమైన బ్యాక్ పెయిన్ తట్టుకోలేక చాలా హాస్పిటల్ తిరిగి ఎన్నో లక్షల రూపాయలు ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్కు పెట్టి తగ్గకపోగా మన దగ్గరకు వచ్చి సింపుల్గా తగ్గిపోయింది. అసలు ఆ సార్ కూడా నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఆ బ్యాక్ పెయిన్ అనేది అంత సింపుల్గా తగ్గిపోయింది. మీలో కూడా చాలామంది ఉంటారు. ఒకసారి సార్ మాటల్లో యాక్చువల్గా బ్యాక్ పెయిన్ ఎంత కాలంగా ఉంది, ఎన్ని రోజులు బాధపడ్డాడు, ఆ బ్యాక్ పెయిన్ నరకం నుండి ఎంతమంది హాస్పిటల్ చూపించడం తగ్గని నరకం నుండి ఏ విధంగా బయటపడ్డాడు సార్ మాటల్లో విందాము. ఓకే సార్, నమస్తే. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను సైదాబాద్ నుంచి వచ్చాను. అయితే నేను సైదాబాద్ నుంచి, నా పేరు బారా హుసేన్. ఈ 2 సంవత్సరాల నుంచి నాకు బ్యాక్ పెయిన్ ఇదంతా వస్తుంది. అయితే జనం ఏమనుకున్నారంటే నేను పక్షవాతం వచ్చింది అనుకున్నారు. పక్షవాతం కాదు, వాస్తవంగా నాకైతే నమ్మకం ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి, అన్ని హాస్పిటల్ తిరిగాను నేను. కానీ సార్ మీ ద్వారాగా యూట్యూబ్లో చూసి నేను మీ కాడికి వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ ట్రీట్మెంట్ చేశారు. మీరు కూడా అన్నారు మీరు పచ్చతో అంటే కాదు సార్ అని చెప్పాను. అయినా మీరు ఏం చేశారంటే నాకు ట్రీట్మెంట్ చేశారు సార్. ట్రీట్మెంట్ చేసిన వారం ఇంటికి పోయిన 2 రోజులకే ఫ్రీగా అయిపోయి నా పని నేను చేసుకుని ప్రశాంతంగా వస్తుంది. ఇదివరకు బ్యాక్ పెయిన్ ఉంటే ఎంత ఘోరంగా మామూలుగా నడవాలన్నా సరుక్కుంటే ఆడబడతాం అర్థం కాదు. చాలా ఇబ్బంది పడింది అనమాట. చూసేవాళ్ళకి కొద్దిగా మనల్ని ఏదో రకంగా చూసేవాళ్ళు మనకే మానసికంగా బాధ అనిపించేది. వేరే వాళ్ళతో మాట్లాడాలంటే కాసేపు మాట్లాడకి మనకే మాట్లాడొద్దు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. మీ కాడికి వచ్చాను సార్, మీరు మంచిగా ట్రీట్మెంట్ చేసి. కానీ ఒక్కడి మనకు సార్ నెంబర్, సార్ యూట్యూబ్లో అంతా పరిచయం చేస్తున్నారు జనాలకి. మనం డబ్బులు వేస్ట్కి ఎక్కడ చేసుకోవద్దు. నేను 3 లక్షలు తగిలేసి హాస్పిటల్ ఎక్కడ తిరిగినా కానీ 3 లక్షలు తిరిగేసా. ఈ డాక్టర్ కాడికి పోయి తగ్గిద్దని చెప్పేసి 10 ప్లంబర్ పని చేస్తారు. వాస్తవంగా 10,000 పోగు చేసుకోవటం, హాస్పిటల్ పోవటం, చూపించుకోవటం, అక్కడ బాగుండేది కాదు. మళ్ళీ ఇంకోసారి పోయేది 10,000 పెట్టేది, చూసేది అట్ట తిరిగి 3 లక్షలు పోయేది. మీది వనపర్తిలో యూట్యూబ్లో చూసి మీ కాడికి ఇక్కడ అడ్డం తీసుకుని వచ్చాను అనమాట. కానీ మంచిగా సెట్ చేశారు సార్. మాకైతే మటుకు సార్ చాలా థ్యాంక్ యూ సార్. కానీ మా బోటో మంచిగా చేసి సెట్ చేసి పంపించారు సార్. బయట జనాలు చాలా మంది పాపం. ఒక ఆమె అయితే ఆ బాత్రూమ్ కూడా పొనుకొని ఉంది సార్ పాపం, నిలబడలేక పాపం. బాగా నరకం సార్ అది అయితే మటుకు. ఎక్కువసేపు నిలబడలేదు, కూర్చోలేదు, పనుకోలేదు. అది చాలా టార్చర్ అనమాట. పొగడు కూడా రావద్దు ఆ బాధ. అది అంటే మన పని చేయకుండా ఈ నొప్పి పని చేయకుండా ఎక్కువసేపు నిలబడేవాడు కదా సార్. పిల్లల చేత పని చేయించేవాడిని. ఎక్కువసేపు నిలబడేవాడు కాదు, ఇంటికి వచ్చి పనుకునేవాడు అనమాట. ఈ కాడికి వచ్చిన తర్వాత నేను నిలబడి ప్రశాంతంగా 1-2 నిలబడి ప్రశాంతంగా పని చూసుకుంటే జాగ్రత్తగా ఉంటున్నాను అనమాట. ఈ ఆటో మొత్తం అది కూడా క్లియర్ అయిపోయింది సార్. మొత్తం బాగా వచ్చింది సార్. ఇప్పుడు మొన్న పోయింది సార్. ఫస్ట్ సార్ లాగితే ఇది పలపలాంది నాకైతే. తర్వాత కట్ అయిన నేను వాస్తవంగా. కానీ సార్ మీరు అసలు ఇంకా మంచిగా ఇంక 2-3 సెంటర్లు చూసి హైదరాబాద్ పెడితే మా బోటలు డబ్బులు వేస్ట్ కాకుండా బతికిస్తారు సార్ మమ్మల్ని. సార్ బయట మా బోటలు ఏం చెప్తాం, 10 దగ్గర పని చేస్తాం, 10,000 పోగు చేసుకుంటాం, హాస్పిటల్కి వెళ్తాం. డబ్బులు బాటలు కానీ ట్యాబ్లెట్లు మింగటం కానీ ఏ వసతి ఇది ఉండొచ్చు. మేము మా కష్టపడితే ఇక్కడ టాబ్లెట్లు ఇచ్చారు కదా మొత్తం. ఇక్కడ మీరు రాశారు సార్, నేను టాబ్లెట్ తీసుకోవాలి. వాస్తవంగా అయితే అంతే వెళ్ళిపోయా. నొప్పులు చెప్పారు. ఆ టాబ్లెట్ వేసుకున్నా, మీరు ఇచ్చిన టాబ్లెట్ తీసుకోకుండా వెళ్ళిపోయాను. ప్రశాంతం తగ్గింది. మళ్ళీ మన మీకు ఫోన్ చేశాను అనమాట. మీరు యూట్యూబ్ చూసి మరి సార్ మళ్ళీ ఇటు సంగతి రావాలనుకున్నా సార్, రాండి సార్ అని చెప్పాను. మళ్ళీ మెసేజ్ పెట్టారు. కానీ సార్ చాలా సంతోషం. ఆ బయట ఉన్న మంచిగా చూసి మంచిగా చూస్తా, ఖచ్చితంగా చూస్తా. చూశారు కదా అందరూ, ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు కదా. దయచేసి ఎవరైనా బ్యాక్ పెయిన్ కానీ సయాటిక్ కానీ ఉన్నవాళ్ళు ఎన్నో లక్షల వేల రూపాయలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వాళ్ళకు పోసి, ఈసారి అయితే డబ్బులు పోగు చేసుకునేది మన హాస్పిటల్ పోయి పెట్టేది, పోగు చేసుకోవాలి, హాస్పిటల్ పెట్టాలి. అంత దీన పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు మంచి ఉపశమనం వచ్చింది. నెల అయింది వచ్చి నువ్వు పోయిన 3 తారీఖు జస్ట్ ఒక్కటే సిట్టింగ్ కదా, ఒక్కటే సిట్టింగ్కు అంత బ్యాక్ పెయిన్ అంత ఉన్నది తగ్గిపోయింది. అదేవిధంగా అట్లే తగ్గిపోతున్న ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఒకే ఒక్క సెట్టింగ్ కోసం రండి. నేను లైవ్లో కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, ఒక్క సెట్టింగ్ నా దగ్గర ప్రయత్నం చేయండి. మిగతా తర్వాత మీకు తగ్గకపోతే మీరు రావద్దు, మీకు నమ్మకం లేకపోతే రావద్దు. జస్ట్ కొద్దిగా మీకు తెలుస్తుంది ఈ ట్రీట్మెంట్ విధానం గురించి, మీకు తెలుస్తుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎవరు కూడా ఆపరేషన్ చుట్టూ ఆపరేషన్ అని వెళ్ళకండి. ఆపరేషన్ చేయించుకుంటే మంచిగా అయితే ఓకే, మంచిగా కాకపోతే కాలు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని నేను చెప్పేది ఒకటే. ఇంకోటి, లోపల రాడ్లు వేస్తారు, స్క్రూస్ వేస్తారు. ఇవన్నీ మనకు ఎట్లంటే మన జీవన విధానంలో కింద కూర్చొనికి రాదు. అసలు అది చెప్పలేము అనమాట, అంత ఇబ్బంది. మాట్లాడు సార్.
దయచేసి ఆర్టిస్టులతో దాకా బాగుమాకండి. సార్ దేవుళ్ళు ఎక్కువ మనం మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నాడు, డబ్బులు నాశనం చేసుకోమకండి. ఆ డబ్బులు మీకు ఉంటే మీ పిల్లలకు దేనికైనా భవిష్యత్తులో ఉపయోగపడితే దయచేసి సార్ కాడికి రండి మీరు అంతే. ఎందుకట్లా చూసారు కదా ఆయన ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఒకసారి రండి, ఈసారి చెప్పినందుకు కాదు, ఒకసారి ఆలోచించండి. సార్ చెప్పినందుకని కొద్దిగా ఆలోచించండి, ఎందుకంటే ఆయన ఎంత బాధపడ్డాడు కాబట్టి మీకు దయచేసి ఒకసారి ప్రయత్నం చేయండి అంటాడు. ప్లీజ్ రండి ఒకసారి చెక్ చేయించుకోండి. లక్షల 1000 రూపాయలు ఏమి తీసుకోవట్లేదు నేను. ఏమయ్యా? అవును సార్ తీసుకోండి. ఎంఆర్ఐ అడుగుతానా? 1000 రూపాయలు తీసుకుంటున్నారు సార్. ఎంఆర్ఐ అడుగుతానా? ఎక్స్రేలు కానీ ఎంఆర్ఐ నేను ఏం అడగాను, ఎందుకంటే ఒకసారి 2 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత మనము ఎప్పుడైనా ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ సిమ్టమ్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేయాలి. సిమ్టమ్స్ ప్రకారంగా తగ్గకపోతే అప్పుడు మనం టెస్టులు కానీ బెడ్ టెస్టులు కానీ ఇంకా ఇతరత్ర ఎక్స్రేలు కానీ ఎంఆర్ఐని పెట్టాలనే ఉద్దేశం. అందుకే ఒకే సిట్టింగ్ చూస్తా సార్ బాగుంది అంటే నేను ఇంక ఎంఆర్ఐ అవసరం లేదని చెప్పేస్తాను అనమాట. దయచేసి ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయించుకోవచ్చు సార్ దగ్గరికి వచ్చింది. అది ఒక 10-15 వేలు వేస్ట్ మనకి, వేస్ట్. సార్ దగ్గరికి వచ్చామంటే నేను వచ్చాను, ఫస్ట్ సార్ వచ్చాను, నాకు ఏ స్కానింగ్ అడగల ఏం అడగల, ఒక్కసారికి సెట్ చేసిండు. పోయాను ఎంఆర్ఐ స్కానింగ్ అంటే 15,000 20,000 తీసుకోకపోతే హాస్పిటల్ పోతే ఆ 20,000 తీసుకెళ్తే 6 రోజులు ఆ ట్యాబ్లెట్ మింగటమే కానీ మనకి ఏ ఫలితం ఉండదు. లేనిపోయిన కిడ్నీలు బట్టి రోగాలు తెచ్చుకోవడం అంతమించి చేయలేదు. సార్ మంచిగా ట్రీట్మెంట్ చేస్తాడు. మీరు ఎక్కడ ఉన్నా కానీ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని మంచిగా లైఫ్ సెటిల్ అవ్వండి. ఓకే థ్యాంక్ యూ. బాయ్.